ఈ కథ ఒక బ్యాక్ బెంచర్ది. ఆ అబ్బాయి స్కూల్లో చాలా అల్లరి చేసేవాడు. ఎంతలా అంటే చివరికి తను 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోయాడు. ఆయన కూడా అది తనకి పెద్ద మ్యాటర్ కాదు. కానీ రిజల్ట్ చూసాక వాళ్ళ అమ్మ, ఆఖరికి వాళ్ళ నాన్న కూడా ఏడుస్తారు. అది అబ్బాయి లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ నేను ప్రామిస్ చేస్తున్నా ఐఐటి క్రాక్ చేసి చూపిస్తా. క్లాస్ 8th 9th ఫండమెంటల్స్ చదివి క్లాస్ 10th కి మళ్ళీ ప్రిపేర్ అవుతాడు. చాలా కష్టపడి టాప్ చేస్తాడు. కానీ క్లాస్ 11th 12th తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. తను జేడబ్ల్యూ క్లియర్ చేయలేకపోతాడు. కానీ పేరెంట్స్ కి ఇచ్చిన మాట కోసం మళ్ళీ డ్రాప్ రాస్తాడు. కానీ ఈసారి కూడా ఫెయిల్ అవుతాడు. తన కష్టం మొత్తం నాశనం అయిపోయిందనే బాధ. రిజల్టే రానప్పుడు ఇంత డీప్ గా అన్ని అర్థం చేసుకుని ఏ లాభం అని చాలా కుంగిపోతాడు. స్పీడ్ అండ్ యాక్యురసీ లేదు, కానీ హార్డ్ వర్క్ వల్ల తన బేసిక్స్ అండ్ ఫండమెంటల్ క్లియర్ గా ఉంది. అందుకే తన బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 10 years తర్వాత ఎప్పుడైతే ఐఐటియన్స్ ఏదో కంపెనీ కోసం జాబ్ చేస్తుంటే తిని మాత్రం తన కోచింగ్ ఇన్స్టిట్యూట్ తో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. క్లాస్ 10th ఇంకా 12th లో చేసిన హార్డ్ వర్క్ తనకి పిల్లలకి చదువు చెప్పడంలో జీవితాంతం పనిచేస్తుంది. తనకు అర్థమవుతుంది కష్టం ఎప్పుడు వృధా అవ్వదని.